గ్రహణం విడిచింది. రచన మాచిరాజు కామేశ్వరరావు. చందమామ కథ. సర్వేశ్వరపురం జమీందారు గారి పని మీద బయలుదేరిన సౌరి అనే యువకుడు అనుకున్నట్టుగానే చీకటి పడే సమయానికి మార్గమధ్యంలో ఉన్న చిట్టడివి దాటగలిగాడు. అయితే అంతలో ఆకాశంలో మేఘాలు కమ్మి జడివాన ప్రారంభమైంది. సౌరి ఇక ఆ రాత్రికి ప్రయాణం మాని ఎక్కడో ఒక చోట తలదాచుకోక తప్పదనుకుంటుండగా మెరుపుల కాంతిలో కొన్ని ఇళ్లు కనిపించాయి. సౌరి గబగబా వాటికేసి పరిగెత్తి ఒక పాతకాలపు పెంకుటింటి తలుపు తట్టాడు. వెంటనే ఒక ముసలాయన చేతిలో ఒక చిన్న దీపంతో తలుపు తెరిచాడు. ఆయనకు ఒక కాలు కుంటి. సౌరిని చూస్తూనే లోపలికి రా, తడిసిపోలేదు కదా అన్నాడు. లేదన్నట్టు తల ఊపి సౌరి లోపలికి వెళ్ళాడు. ముసలాయన సౌరికి అక్కడున్న మంచం చూపించి కూర్చోమని, ఈ చీకట్లో జడివానలో ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. సౌరి కొంత అయిష్టంగానే, నేను సర్వేశ్వరపురం జమీందారు గారి దివాణం కాపలాపటుణ్ణి. జమీందారు గారి చిన్న కొడుక్కు మేనమామ గారి ఇంటి నుంచి ఒక పిల్లి పిల్లని తెచ్చేందుకు బయలుదేరాను. అదేదో కొత్త జాతిదట. ఆ పిల్లి పిల్లని తేనిదే, తను అన్నం ముట్టనని చిన్నబాబు మారాన్ చేస్తున్నాడు అన్నాడు. ఇది విని ముసలాయన పెద్దగా నవ్వి, నీకు పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు, 6 అడుగుల యువకుడివి, డాలు కత్తి పట్టి రాజ్యరక్షణకు రాజుగారి రక్షణకు ముందుకు రావాల్సిన నువ్వు జమీందారుల దివాణాలకు పెళ్లి కూనల్ని కుక్క పిల్లల్ని మోసుకుపోతున్నావన్నమాట అన్నాడు. ముసలాయన నవ్వుతూనే అన్న ఆ కటువైన మాటలకు సౌరి గతుక్కుమన్నాడు. అయితే ముసలాయన ఆప్యాయంగా అతడి భుజం తట్టి, సరే, మాసం క్రితం ఈ రాజ్యంలో జరిగిన దారుణం గురించి నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు. రాజుగారు సముద్ర విహారానికి వెళ్లి పడవ ప్రమాదంలో మరణించడానికి మించిన దారుణం ఏముంటుంది అన్నాడు సౌరి బాధగా. ముసలాయన 1-2 క్షణాలు తలపంకిస్తూ ఊరుకుని, సరే, నీకు అంతకు మించి తెలియదన్నమాట, విను. రాజుగారి ఏకైక సంతానం రాకుమారి అలకనంద. ఆమె కాబోయే భర్త ఈ రాజ్యానికి రాజు కాగలడు. ఇప్పుడు ఆమె తాను అడిగిన 3 వేర్వేరు ప్రశ్నలకు ఒకే సంతృప్తికరమైన సమాధానం చెప్పిన వారిని వివాహం ఆడతానని ప్రకటించింది. సరి అయిన సమాధానం చెప్పలేని అమాయకులను కిరాతకంగా మొసళ్లకు ఆహారంగా వేయిస్తున్నది అన్నాడు. ఈ విషయాలు మీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయాడు సౌరి. నేను రాజుగారి అంగరక్షకుడుగా 15 ఏళ్లు పనిచేశాను. ఒక రథం ప్రమాదంలో రాజుగారిని రక్షించబోయి కాలు విరగొట్టుకున్నాను. సొంత ఊరి మీద మమకారంతో చివరి రోజులు ఇక్కడ గడుపుతున్నాను. అయినా రాజుగారి అంతఃపుర విషయాలు ఎప్పటికప్పుడు తెలియపరిచే మనుషులు నాకున్నారు. నువ్వు ఈ పిల్ల వ్యవహారం పక్కన పెట్టి రాజధానికి వెళ్ళు. సాహసించి రాజకుమారి దుష్కార్యాలను అరికట్టు అన్నాడు ముసలాయన. సౌరి కొంచెం సేపు తల ఉంచుకుని ఊరుకుని, అయ్యా, తమరు ఆశీర్వదిస్తే అలాగే రాజధానికి వెళ్తాను అన్నాడు. ఆహా, మెచ్చాను అంటూ ముసలాయన సౌరి తల నిమిరాడు. మరునాడు సౌరి ప్రయాణం రాజధాని దిశగా మారింది. అతడు సాయంత్రానికి అంతఃపుర భవనం చేరుకుని, రాజకుమారి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వచ్చానన్నాడు. సరైన జవాబు చెప్పలేకపోతే జరిగేదేమిటో తెలుసా అన్నది రాకుమారి పరిచారిక. చావు మొసళ్ళకాహారం అన్నాడు సౌరి నిర్భయంగా. అప్పుడు 2 పరిచారికలు సౌరి కళ్ళ గంతలు కట్టి నడిపించుకుపోయి ఒక గదిలో వదిలి, ఇక గంతలు విప్పేసుకో అన్నారు. సౌరి అలాగే చేశాడు. అతడికి ఎదురుగా సింహాసనం మీద కూర్చుని ఉన్న రాజకుమారి అలకనంద కనిపించింది. ఆమె అద్భుత సౌందర్యవతే కాని ముఖంలో విచారం గూడు కట్టుకుని ఉన్నట్టు కనిపించింది. ఆకాశం కన్నా చాలా విశాలమైనది ఏది, సముద్రం కన్నా లోతైనది ఏది, పెన్న కన్నా మెత్తమైనది ఏది, ఈ 3 ప్రశ్నలకు ఒకే సమాధానం కావాలి అన్నది అలకనంద నిరాసక్తంగా. సౌరి ఆశ్చర్యంగా ఆమెకే చూస్తూ, స్త్రీ హృదయం, అయినా ఇవేం ప్రశ్నలు రాకుమారి, ఇవి ఏనాడో లోకజ్ఞానం లేని కేవలం భావుకులు తమకు తామై ప్రశ్నలు జవాబులు కూడా తయారు చేసుకున్నవి. పరీక్షించాలంటే కఠినమైన ప్రశ్నలు నీ మనసుకు స్మరించలేదా అన్నాడు. అలకనంద ఎంతో విచారంగా, నేను స్వతంత్రాలనైతే ఈ ప్రశ్నలు నిన్ను అడిగేదాన్ని కాదు. ఒక దుష్టుడు నా చేత ఈ ప్రశ్నలు వేయించి ఎలాంటి జవాబిచ్చిన వాళ్ళనైనా సరే మొసళ్లకు ఆహారంగా వేయిస్తున్నాడు. నువ్వు మొసళ్లకు ఆహారం కాక తప్పదు అన్నది. ఆ వెంటనే సౌరి కుడిచేయి పైకెత్తి పెళ్లికిలు బిగించి, రాకుమారి, ఆ దుష్టుడెవరో చెప్పండి. వాడెంతటి శక్తివంతుడైనా సరే ఈ క్షణమే సంహరించగలను అన్నాడు. నువ్వు సమర్థుడివి, తెలివైన వాడివిలా ఉన్నావు. ఆ దుష్టుడి విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది అని రాకుమారి అలకనంద తను రాజు ఎలాంటి విపత్కర స్థితిలో ఉన్నది వివరించింది. 4 రోజుల క్రితం అలకనంద తండ్రితో పాటు సముద్ర విహారానికి వెళ్ళింది. ఆ సమయంలో సేనాధిపతి వీరవర్మ కూడా వాళ్ల వెంట ఉన్నాడు.
వాళ్ళు దురుద్దేశంతో తమ వెంట వచ్చినట్టు వాళ్ళు సముద్ర మధ్యంలో తెలుసుకున్నారు. పడవ నడిపే వాళ్ళందరూ వాడి మనుషులే. వాళ్ళు పడవను ఒక చిన్న ద్వీపం దగ్గరికి తీసుకువెళ్లారు. వీరవర్మ అక్కడ ఒక ఎర్రరాతి కొండ గుహలో రాజును బంధించి అలకనందను రాజాంతఃపురానికి తీసుకువచ్చాడు. తర్వాత సముద్రంలో ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయిందని, రాజుగారి జాడ తేలియలేదని, రాకుమారిని మాత్రం రక్షించి తీసుకువచ్చానని ఒక కట్టుకథల్ని చాటింపు వేయించాడు. ఇప్పుడు వాడు ప్రశ్నల పథకంతో జవాబు చెప్పవచ్చిన వాళ్లను మొసళ్లకు ఆహారంగా వేస్తూ చివరకు రాకుమారి ప్రశ్నలకు తనే తగిన జవాబు ఇవ్వడంతో ఆమె తనను వరించిందని వివాహమాడ చూస్తున్నాడు. ఇంత చెప్పి అలకనంద క్రితం రాత్రి నిద్రపట్టక నేను ఉద్యానవనంలోకి వెళ్ళాను. అక్కడ సేనాపతి వాడి నమ్మిన బంటైన నాగేంద్రుడు మధ్య జరుగుతున్న సంభాషణ ఒక పదచాటున నిలబడి విన్నాను. సేనాధిపతి నాగేంద్రుడితో, రేపు ఉదయాన్నే నువ్వు ద్వీపంలోని ఎర్రరాతి కొండ దగ్గరికి పో, అక్కడ కాపలా ఉన్న వాళ్లతో గ్రహణం విడిచింది అన్న సంకేత పదం చెబితే వాళ్ళు రాజును నీతో పాటు పంపుతారు. నీ పడవ సముద్ర మధ్యంలో ఉండగా అతన్ని పట్టి సముద్ర జలంలోకి తోసెయ్యి. ఎల్లుండి గొప్ప శుభదినం. రాకుమారితో నా పెళ్లి ఆ రోజే. ఆ తర్వాత నేను రాజునయ్యాక ఇంత నమ్మకంగా నాకు సాయపడిన నీకు సేనాధిపతి పదవో మంత్రి పదవో ఇస్తాను అన్నది. ఇంతటి రాజద్రోహులుంటారని నేనేనాడు వినలేదు రాకుమారి అన్నాడు శౌరి పట్టరాని కోపంతో. ఆ వీరవర్మ నరరూప రాక్షసుడు. వాడు చీకటి పడే వేళకు నిన్ను మొసళ్లకు ఆహారంగా వేయడానికి వస్తాడు. నీ జవాబు నచ్చలేదని చెప్పగానే నువ్వు గవాక్షంకుండా దూకి పారిపోయావని వాడికి చెబుతాను అన్నది అలకనంద. ఆ వెంటనే శౌరి గవాక్షంకుండా బయటికి దూకి చెట్ల చాటును నక్కుతూ పోయి ఉద్యానవనం చేరి అక్కడి నుంచి సముద్ర తీరం చేరాడు. మర్నాడు శౌరి తూర్పు తెల్లవారుతూ ఉండగానే ఒక బెస్తవాడికి కొంత డబ్బిచ్చి రాజు బంధితుడై ఉన్న ద్వీపం చేరాడు. శౌరి ద్వీపంలో కాలు పెట్టగానే తలకు మూడింతలున్న తలపాగా ధరించిన వాడొకడు కత్తి దూసి మీసం మెలితిప్పుతూ శౌరికి అడ్డు వచ్చి, ఎవడివిరా నువ్వు, ఏమైనా సముద్రపు దొంగల ముఠాలోని వాడివా అని గద్దిస్తూ అడిగాడు. శౌరి వాణ్ణి సమీపించి ఏమాత్రం తొణక్కుండా పెద్ద గొంతుతో గ్రహణం విడిచింది అన్నాడు. అది విని తలపాగా వాడు ఒక్క క్షణం నివ్వెరపోయి, ఏమిటి ఈ సంకేతం నాకు నాగేంద్రగాడికి తప్ప మరెవరికీ తెలియదే అన్నాడు. శౌరి మరింత పెద్ద గొంతుతో, ఇక్కడికి వచ్చేటప్పుడు సముద్రంలో నా డాలు కత్తి జారవిడుచుకున్నాను, లేకపోతే ఈ క్షణమే నీ తలను మొండెం నుంచి వేరు చేసేవాణ్ణి. ఆయన నాగేంద్రం గాడు కాదు, నాగేంద్ర సింహుడు కానున్న మహారాజు అన్నాడు. తలపాగా వాడు వెలవెలాపోతూ, ఏమిటేమిటి విడ్డూరంగా ఉన్నదే, కాస్త విడమరిచి చెప్పు అన్నాడు. అయితే విను. రాత్రి నాగేంద్ర సింహుల వారు సేనాధిపతి వీరవర్మ భోజనంలో 12 విషయాల లేహ్యం కలిపారు. అది 12 గంటల తర్వాత తన శక్తి చూపుతుంది. ఆ విధంగా సేనాధిపతి పరలోకయాత్ర కట్టగానే నాగేంద్ర సింహుల వారు ఈ దీపానికి వచ్చి రాజును విడిపించి అంటూ శౌరి చెబుతుండగానే తలపాగా వాడు పెద్దగా వాంతి చేసుకుని నేల మీద పడిపోయాడు. వెంటనే శౌరి వాడి కత్తి తీసుకుని పడవలో ఉన్న తాళ్లతో వాడిని బంధించి దూరంగా ఉన్న కాపలా వాళ్లతో, మహారాజు గారిని తక్షణం ఇక్కడికి తీసుకురండి అని కత్తి జుడిపించాడు. కాపలా వాళ్ళు రాజును బంధవిముక్తుల్ని చేసి అక్కడికి తీసుకువచ్చారు. తిరుగు ప్రయాణంలో రాజు స్పృహ వచ్చినా ఇంకా విషప్రయోగ భయంతో గజగజ వణికిపోతున్న సేనాధిపతి వీరవర్మను శౌరికి చూపుతూ, ఈ రాజద్రోహి వీరవర్మ అని ఎలా గ్రహించావు అని అడిగాడు. అందుకు శౌరి, మహారాజా, నేను యువరాణి భవనం నుంచి తప్పించుకుపోయానని తెలియగానే నాకు కొన్ని రహస్యాలు తెలిసి ఉంటావన్న అనుమానంతో వీడు దీపానికి వస్తాడని ఊహించాను. అంతేకాక నేను సంకేత పదం చెప్పగానే ఈ సంకేతం నాకు నాగేంద్రగాడికి తప్ప మరెవరికి తెలియదే అన్నాడు. దానితో వీడే రాజద్రోహి అని గ్రహించి విషప్రయోగం కట్టుక చెప్పాను. వీడు విషప్రయోగం జరగకపోయినా జరిగిందన్న భయం కొద్దీ స్పృహ పోగొట్టుకున్నాడు అన్నాడు. రాజు శౌరిని మెచ్చుకొని మర్నాడు నిండు సభలో జరిగిందంతా చెప్పి, ఈ శౌరి సాహసం కారణంగా ఈ రాజ్యానికి పట్టిన గ్రహణం విడిచింది, ఇతడే యువరాణి భర్త, కాబోయే రాజు అన్నాడు. సభికులు తమ ఆమోదం ప్రకటిస్తూ హర్షధ్వానాలు చేశారు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.